ఇటు అప్డేట్ చూస్తే హెచ్సియు భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. చెట్ల కొట్టివేతపై స్టే ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదిక పంపారు. నివేదిక పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం అక్కడ జరుగుతున్నటువంటి పనులు తక్షణం ఆపేయాలని ఆదేశించింది. ఇది చాలా సీరియస్ విషయమని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని స్పష్టం చేసింది. తెలంగాణ సీఎస్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గచ్చిబౌలిలో ప్రభుత్వ చర్యలు నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అత్యవసరంగా నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఏముందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ సీఎస్ను ప్రతివాదిగా చేర్చింది. అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ సీఎస్ను ఆదేశించింది. 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే సీఎస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 16కి వాయిదా వేసింది.